శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి నేటికి 40 రోజులు పూర్తవుతుంది. అయితే ప్రమాద సమయంలో చిక్కున్నటువంటి 8 మందిలో ఇప్పటి వరకు కేవలం 2 మృతదేహాలు మాత్రమే లభించగా మిగిలిన 6 కోసం దాదాపు 18 శాఖలకు చెందినటువంటి రక్షణ సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ రక్షణ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ రక్షణ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు శివశంకర్ అనే ఐఏఎస్ అధికారిని నియమించడంతో ఈ రక్షణ సహాయక చర్యలు శివశంకర్ అనే ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 శాఖలకు చెందినటువంటి రక్షణ సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొంటుండగా వీళ్ళంతా కూడా దాదాపు 40 రోజులుగా రాత్రి పగలోని తేడా లేకుండా షిఫ్టుల వారీగా ఈ రక్షణ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే టన్నల్ 14 కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 13.6 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి బురద మట్టి టీబీఎం మిషన్ అవశేషాలను కూడా బయటకు తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేపట్టారు. అయితే ఇప్పటికే ఈ టీబీఎం మిషన్ను అడ్డు తొలగించేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగి ఈ టీబీఎం మిషన్ను కట్ చేసేందుకు గ్యాస్ కట్టర్లు అదేవిధంగా ప్లాస్మా కటింగ్ సాయంతో టీబీఎం మిషన్ను భారీ కటింగ్ చేసి వాటి అవశేషాలను కూడా లోకో ట్రైన్ ద్వారా బయటకు తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కేరళకు చెందినటువంటి కెడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కెడవర్ డాగ్స్ టన్నల్ లోపల భాగంలో 2 అనుమానిత ప్రాంతాలను గుర్తించాయి. ఈ అనుమానిత ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టినటువంటి సిబ్బంది D1 D2 పాయింట్లుగా మార్కింగ్ చేసుకొని తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఆ ప్రాంతాలలో భారీగా ఊట నీరు వస్తుండడంతో ఈ రక్షణ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని చెప్పి రక్షణ సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ ఊట నీరుని తొలగించేందుకు దాదాపు 100 HP హార్స్ పవర్ కలిగినటువంటి భారీ మోటార్ల సాయంతో ఈ నీటిని అన్నిటినీ కూడా బయటికి తరలించే ప్రయత్నం ముమ్మరం చేపడుతూ ఉన్నారు. మరోవైపు ఏదైతే తవ్వకాలు చేపడుతున్నటువంటి సమయంలో వచ్చిన మట్టి బురదన్నింటినీ కూడా బయటికి తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ని కూడా సిద్ధం చేసుకొని కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా మట్టిని బయటికి తరలించే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 13.6 కిలోమీటర్ల వరకు వెళ్ళినటువంటి ఈ రక్షణ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి అంతటిని కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నాలు వేగవంతం చేస్తూ ఉన్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఎండ్ పాయింట్ వద్ద కొంత అసౌకర్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రదేశంలో ఎండ్ పాయింట్ వద్ద ఈ రక్షణ సహాయక చర్యలు కొనసాగించేందుకు వీలు లేదంటూ కూడా అంటే ఆ ప్రదేశంలో ఏదైతే ఎండ్ పాయింట్ వద్ద కొంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా రక్షణ సిబ్బంది తెలుపుతున్న నేపథ్యంలో ఆ విధంగా అక్కడ ఎండ్ పాయింట్లో ఏ విధంగా రక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులంతా సమీక్షించి అక్కడ జాగ్రత్తగా అడుగులు వేస్తూ అక్కడ తవ్వకాలు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే 13.6 కిలోమీటర్ల వద్ద ఈ మట్టిని తవ్వి బయటికి తరలించేందుకు ఎక్స్కావేటర్ల సాయం కూడా తీసుకున్నారు. అయితే ఎక్స్కావేటర్లు దాదాపు 5 ఎక్స్కావేటర్లు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగించే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఆ మట్టిని అన్నిటిని కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించే ప్రయత్నాన్ని వేగవంతం చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటి రోజున దాదాపు ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ విడి భాగాలన్నింటినీ కూడా దాదాపు 50% పైగానే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ విడి భాగాలు కట్ చేసి వాటిని అన్నింటినీ కూడా బయటికి తరలించారు. మిగిలిన కొంత భాగాన్ని కూడా త్వరలోనే కటింగ్ చేసి పనులను వేగవంతం చేస్తాము. అయితే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ చేసేందుకు ఊట నీరు గంటకు 3000 లీటర్లకు పైగా ఊట నీరు భారీగా వస్తుండడంతో ఈ కటింగ్ చేసేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని చెప్పి రక్షణ సిబ్బంది తెలుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ప్రదేశంలో ఏదైతే ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కట్ చేసేందుకు నీళ్లు ఆటంకంగా మారాయి. వాటిని తొలగించేందుకు సమయం పడతా ఉంది. కాబట్టి ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకు కూడా మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరోవైపు ఏదైతే మరోసారి ఈ కెడవర్ డాగ్స్ లోపలికి వెళ్ళి అక్కడ మరోసారి గాలింపు చర్యలు చేపట్టాయి. ఎక్కడైనా ఈ మనుషుల అవశేషాలు గుర్తించి మార్కింగ్ చేసుకొని మరోసారి తవ్వకాలు చేపట్టేందుకు వీలుంటుందన్న ఆశతో మరోసారి రక్షణ సిబ్బంది కూడా ప్రయత్నాలు ముమ్మరం చేపడతా ఉన్నారు. ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి.